ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ 2026. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ, సక్సెస్ఫుల్, ప్రాస్పరస్ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్. దేవుడు మన అందరినీ కూడా ఈ సంవత్సరము ఆశీర్వదించును గాక. గత సంవత్సరము ఏ ప్రార్థన అయితే చేస్తూ వచ్చామో, దేని గురించి అయితే దేవుని సన్నిధిలో గోజాడుకుంటూ వచ్చామో, ఏ పరిస్థితిని బట్టి అయితే కన్నీరు కారుస్తూ వచ్చామో, ఈ సంవత్సరము దేవుని చిత్త ప్రకారముగా ఆయన సమయములో దేవుడు మనకు అందరికీ వాటిని అనుగ్రహించబోతున్నాడు. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనంలో క్రొత్త ముద్దగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి అని రాయబడతా వచ్చింది. ఏ పాత స్వభావం మన జీవితంలో ఇంకా ఉంది? ఏ పాత స్వభావముతో మనం దేవునికి దగ్గరగా రాలేకపోతూ ఉన్నాం? ఏ పాత స్వభావం వల్ల దేవుడు మనల్ని బట్టి చింతపడతా ఉన్నాడు? ఏ పాత స్వభావం వల్ల దేవుణ్ణి మనం దుఃఖపరుస్తా ఉన్నాం? ఒకసారి పరీక్షించుకుందాము. పరీక్షించుకొని క్రొత్త ముద్దగా చేయబడటకై దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ పాత స్వభావాన్ని, ఆ పాత అనుభవాల్ని, ఆ పాత పరిస్థితిని తీసి పారవేద్దాము. దేవుడు మనందరినీ కూడా నూతనంగా చేయబోతా ఉన్నాడు. కాబట్టి పాతదైన పులిపిండిని తీసి పారవేద్దామా? దేవుడు మనల్ని నూతనమైన హృదయముతో, నూతన స్వభావముతో, నూతన అనుభవాలతో, నూతన విశ్వాసముతో, నూతన నిరీక్షణతో మన అందరినీ కూడా నింపబోతా ఉన్నాడు. ఆయన మనందరినీ కూడా ఆశీర్వదించి దీవించబోతా ఉన్నాడు. ఈ సంవత్సరం దేవుడు మీకు ఏం వాగ్దానం ఇచ్చారు? వీలైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మనందరము కూడా కలిసి వాటి గురించి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రతి దినము కూడా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన సన్నిధిలో ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయడం చాలా అవసరం. కాబట్టి వాగ్దానాల నిమిత్తమై ప్రతి దినము కూడా ప్రార్థించండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ గురించి ప్రార్థించండి. ముందున్న పరిచర్యల గురించి ప్రార్థించండి. మా కొరకు కూడా ప్రార్థించండి. ఇంకొక విషయం, దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. ఆయన రాకడ కొరకై మనందరము కూడా సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్.